మంచు మోహన్ బాబు కుటుంబం డిసిప్లిన్కి పెట్టింది పేరని అంటుంటారు. అలాంటి కుటుంబం ఇప్పుడు బజార్న పడింది. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఏ మీడియా కూడా ఆ కుటుంబం జోలికి వెళ్ళేది కాదు. ఎందుకంటే లేనిపోని తలనొప్పులన్నీ వస్తాయని. కానీ ఇప్పుడు మంచి వార్తల ఆకలి మీద ఉన్న మీడియాకు అదే మంచు కుటుంబం వార్తగా ప్రధానమైంది. అసలు మంచు కుటుంబంలో ఏం జరుగుతుంది? కేవలం ఆస్తుల వివాదమేనా? అంతకు మించి ఏమన్నా ఉందా? విశ్వసనీయ వర్గాల ప్రకారం ఆస్తుల వివాదం అన్నది అలా స్తంభంగా ఉండగా ఇటీవలే వేరే వివాదం తలెత్తినట్లయితే తెలుస్తుంది. గత కొన్నాళ్లుగా మంచు విష్ణు కుటుంబ సమేతంగా తండ్రి ఇంట్లోనే ఉంటున్నారు. శంషాబాద్ దగ్గరలోని ఆ ఇంట్లో ఉంటున్నారు. అక్కడ మొదటి నుంచి ఉన్న వర్కర్లు ఉన్నారు. మనోజ్ అతని భార్య వైపు నుంచి వచ్చిన వర్కర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మోహన్ బాబుకు బాగా సేవలు చేసి అతి సన్నిహితమైన మేల్ వర్కర్కు, మనోజ్ కుటుంబానికి సేవలు చేసే లేడీ వర్కర్కు మధ్య ఏదో జరిగింది. ఈ విషయంలో ఆ మేల్ వర్కర్ను మనోజ్ గట్టిగా కొట్టినట్లయితే తెలుస్తుంది. దాంతో ఆ వర్కర్ డ్యూటీకి కొన్ని రోజులైతే రాలేదు. మోహన్ బాబు ఆరా తీస్తే అసలు విషయం తెలిసిందట. దాంతో తన వర్కర్ను కొడతావా అంటూ కొడుకుతో మోహన్ బాబు గొడవ స్టార్ట్ అయింది. ఆ గొడవలో మోహన్ బాబు తన భార్యను కూడా మందలించినట్లు తెలుస్తుంది. భార్య వల్లే మనోజ్ను ఇంట్లోకి రానిచ్చాననే విధంగా తన తల్లి మీదకి వెళ్తావా అని తండ్రితో మనోజ్ గొడవ పెద్దదిగా చేసినట్లయితే తెలుస్తుంది. ఇలా మొత్తం మీద చిన్న విషయం చినికి గాలివానలాగా మారింది. ఇప్పుడు అది కాస్త పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఇక ఇక్కడితో ఆగితే కుటుంబం గారు నిలబడుతుంది, లేదంటే మీడియా చలి కాచుకోవడం అన్నదిగా పెరుగుతుంది.